హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. బాలకృష్ణ ఇండస్ట్రీ పరంగా ఒక హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అది తన నటనతో అవ్వచ్చు, లేదా తన డైలాగ్ డెలివరీతో అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం పొలిటికల్లో కూడా దాదాపుగా హిందూపురం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆ స్థానాన్ని అయితే సంపాదించుకున్నారు. సో మరి రానున్న రోజుల్లో బాలకృష్ణకు సంబంధించిన ఒక అంశం అయితే ఇప్పుడు అక్కడ ఇక్కడ వినిపిస్తూ ఉంది. సో మరి ఈసారి బాలకృష్ణను ఖచ్చితంగా పద్మవిభూషణ్ అవార్డు వరిస్తుందని ఒక వర్గం మాట్లాడుతుంటే, లేదు అని ఒక వర్గం మాట్లాడుతున్నారు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీకి పద్మవిభూషణ్ రాలేదని ఒక నింద కూడా అయితే ఉంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. బాలకృష్ణ హీరోగా, పొలిటికల్ లీడర్గా, అంటే ఒక రాజకీయ నాయకుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకొని తన కెరియర్ పరంగా చాలా స్పీడ్గానే వెళ్తున్నారని చెప్పొచ్చు. పోతే ఇప్పటివరకు ఆయన్ని పద్మవిభూషణ్ అవార్డు వరించలేదు. సో అసలు నందమూరి ఫ్యామిలీలోనే వరించలేదు అని చెప్పి ఒక టాపిక్ కూడా మనం వింటూనే ఉన్నాం. మరి రానున్న రోజుల్లో అంటే కమింగ్ మంత్స్లో 4 monthsలో అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంది. మరి ఈసారి బాలకృష్ణ పేరు అనౌన్స్ చేస్తారా? అండ్ ఈ అంశం గురించి మాట్లాడాల్సి వస్తే మనం ఏ విధంగా డిస్కస్ చేయొచ్చు అసలు? సో ఒకటండి, ఇప్పుడు మీరు చూసుంటారు, ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద ప్రొడ్యూసరో లేకపోతే పెద్ద డైరెక్టరో లేకపోతే పెద్ద హీరో యొక్క పిల్లల్ని ఏ విధంగా లాంచ్ చేస్తున్నారు, కంప్లీట్గా ఒక మంచి భారీ బడ్జెట్ తోటి, అన్ని అంగులతోటి ఒక మంచి తారాగణం సో సెలెక్టెడ్గా చేసుకుని, సెలెక్టెడ్ స్టోరీ చేసుకుని దాని మీద కసరత్తు చేసి, సో ఫస్ట్ అటెంప్ట్లోనే ఆ కుర్రోడ్ని ఏ విధంగా మనం ప్రమోట్ చేయాలి, ఏ విధంగా హీరోని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల చేత మెప్పు పొందించాలనే విధంగానే వెళ్తున్నారు. అటువంటిది బాలయ్య విషయంలో ఎప్పుడు కూడా జరగలే. సో బాలయ్య గారు విషయంలో కూడా ఏంటంటే అప్పటికే పెద్ద ఆయన పాలిటిక్స్లో బిజీగా ఉండడం, సీఎంగా ఉండడం, ప్లస్ పెద్ద ఆయనతో కలిపి ఆయన సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలు వేయొచ్చు, బాలనటుడిగా వేయొచ్చు. కానీ సో హీరోగా లాంచ్ అయిన మొదటి 3 సినిమాలు కూడా ఎటువంటి కసరత్తు లేకుండా, అంటే దాని వెనకాల పెద్దగా ఎక్సర్సైజ్ చేయకుండా, సో ఏదో కాకతాయంగా ఛాన్స్ వచ్చింది, ఆయన కూడా దాన్ని కథ కానీ ఏది పెద్దగా పట్టింపు లేకుండా చేసేయడం. దాంట్లో వల్ల 3 సినిమాలు కూడా పెద్దగా రాణించలేదు. కేవలం ఆయనకి బ్రేక్ వచ్చిందల్లా మీకు ఎప్పుడంటే ఆయన 84లో లాంచ్ అయ్యాడు. తర్వాత బ్రేక్ వచ్చిందల్లా ఓన్లీ మంగమ్మ అమ్మగారి మనవడితోటి బ్రేక్ రావడం జరిగింది. అది ఆ రోజుల్లో పెద్ద హిట్. సో ఆ విధంగా తర్వాత మెల్లిమెల్లిగా ఆయన వెనక్కి తిరిగి చూడలేదు, తను ప్రూవ్ చేసుకున్నాడు. రెండోది ఏంటంటే ఇటు ఆయన చాలా ఫ్రెండ్లీ, అంటే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కొంతమంది ఆయనతో తీసిన ఆ నిర్మాతలు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బాగా. అసలు ఆయన ఇప్పుడు కొంతమంది హీరోలు ఉన్నారు తెలుగులో, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఈవెన్ లో దుస్తులు కూడా చాలా బ్రాండెడే, అంటే ప్రతిదీ కూడా లిస్ట్ ఇస్తారంట. నాకు ఈ అండర్వేర్ కావాలి, నాకు ఈ బనీన్ కావాలి, నాకు ఈ ప్యాంట్ కావాలి, షర్ట్ కావాలి, లేకపోతే నాకు ఇట్లీ నుంచి ఇది కావాలి అది కావాలని చెబుతారంట. ఇప్పటికీ కూడా బాలయ్య గారు ఏ కాస్ట్యూమ్స్ అయినా సరే, ఈవెన్ మీకు ప్లాట్ఫారం మీద అమ్మే టీషర్ట్ తీసుకొచ్చి వేసుకోమన్నా కూడా వేసుకుంటారంట ఆయన. అసలు అదేవిధంగా కూడా చాలా, అంటే నిర్మాతకి ఎంత ఫ్రెండ్లీగా ఉండాలి, ఎక్కడ కూడా డబ్బు వేస్ట్ అవ్వకూడదు, టైం పంక్చువాలిటీ, టైం అంటే టైంకి షూటింగ్ రావడం, సో ఎక్కడైతే బడ్జెట్ తగ్గించుకోవడం, అసలు అన్ని విధాలుగా కూడా ఫ్రెండ్లీ నేచరు. రెండోది ఏంటంటే డైరెక్టర్ని దేవుళ్ళ చూసే వ్యక్తి ఆయన. అది చిన్న అయినా పెద్దోడైనా వయసు అయినా, ఈవెన్ డెబ్యూట్, సో ఫస్ట్ టైం డైరెక్ట్ చేసి డైరెక్టర్ని కూడా ఆయన చాలా గౌరవిస్తాడు. రెండోది ఒక్కసారి కథ చెప్తే, స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఆయన ఒక్కసారి ఎస్ అన్న తర్వాత ఈ చేర్పులని కానీ మార్పులని కానీ, ఈ డైలాగ్ ఇలా వద్దని కానీ, సో ఈ సీన్ ఇలా వద్దని చెప్పి ప్రసక్తి లేదంట. సో డైరెక్టర్ ఎలా చెబితే ఆ విధంగా నడుచుకునే వ్యక్తి ఆయన. సో ఎక్కడ కూడా ఆయన బ్యాషిజాలకు పోకుండా, ఎక్కడ కూడా ఆయన కాళ్ళు చేతులు పెట్టి వాళ్ళని ఇసిగించే టైప్ కాదు. సో చాలామంది హీరోయిన్స్ కానీ చాలామంది హీరోల సంగతి నాకు తెలుసు. వాళ్ళు ఒక్కసారి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత అసలు ఎలా బిహేవ్ చేస్తారు, కేవలం పలానా స్టార్ హోటల్ నుంచి నాకు పలానా ఈ ఫుడ్ కావాలి, ఈ స్నాక్ కావాలి, ఈ బ్రేక్ఫాస్ట్ కావాలని చెప్పి ఏ విధంగా నిర్మాతని వేపించు తింటారు, ఏ విధంగా నిర్మాతకు డబ్బులు ఖర్చు పెట్టి, ఈయన అలా కాదు. ఈయనకి మ్యాక్సిమం ఇంటికాడ నుంచే క్యారియర్ వస్తుంది. సో లేదు మరీ బయట అవుట్ స్టేషను, సో ఫార్ అవే ఫ్రమ్ హోమ్ అనుకుంటే, సో వాళ్ళు ఏది పెడితే అదే తింటాడు ఆయన. సో చాలా ఫ్రెండ్లీ మనిషి, చాలా గొప్ప వ్యక్తిత్వం. రెండోది ఏంటంటే గత 25 ఏళ్ళుగా ఆయన ఆ యొక్క బసవ తారకానికి చైర్మన్గా కొనసాగుతున్నాడు. సో ఎంతోమంది యువకులకు కానీ లేకపోతే చిన్నపిల్లలకు కానీ, సో పెద్దవాళ్ళకు కానీ ఎంతోమందికి ఆయన ప్రాణదాత. ఆయన యొక్క బసవ తారకం ద్వారా ఎంతోమందికి
కొన్ని వేల మందికి ప్రాణదానం చేశాడు ఆయన, ఇప్పటికీ చేస్తానే ఉన్నాడు. అదేవిధంగా అమెరికా వెళ్ళి తనకు తెలిసిన సన్నిహితుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఆయన మొబిలైజ్ చేసి ఫండ్ తీసుకొచ్చి ఆ హాస్పిటల్ని ఈ రోజున ఈ విధంగా తీర్చిదిద్దాడో మనకు తెలుసు ఆయన. సో అదేవిధంగా ఇటు రాజకీయంగా కూడా చూసుకుంటే హిందూపూర్ నుంచి ఇది హ్యాట్రిక్, ఇది థర్డ్ టైం ఎమ్మెల్యేగా నెగ్గడం. అదేవిధంగా హిందూపురంలో కూడా ఆయన ఏ విధంగా నడుచుకున్నాడు, ఎక్కడ కూడా ఆయన రాజకీయంగా కూడా ఎక్కడ కూడా 10 రూపాయలు తినడానికి కానీ, లేకపోతే ఏదైనా భూ కబ్జా చేసేయడానికి కానీ, ఒక లంచం తీసుకున్నాడని కానీ, ఒక లాబింగ్ చేసుకుని లేదు. ఆయన ఎప్పుడు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్లో కానీ, ఇటు ట్రస్ట్ విషయంలో కానీ. సో కేవలం ఆయన సినిమాల మీద వచ్చే ఆదాయం, సో ఆయన మిగతా ఆయన బిల్డింగ్స్ వాటి మీద వచ్చే రెంట్సే తప్పించి ఈ విధంగా చిల్లరతనం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. సో ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ విధంగా 1984 నుంచి స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా ఓ సినిమా రంగంలో అన్ని రకాల పాత్రలు వేసి మెప్పించి ఈ విధంగా 50 ఏళ్ళుగా ఒక హీరోగా ఆ స్టార్డమ్ని అలాగే కొనసాగిస్తున్న నటుడు ఎవ్వరూ లేరు. ఆయనకు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. సో కాబట్టి ఇది కూడా ఒక అరుదైన రికార్డే. కాబట్టి సో ఇన్ని రంగాల్లో ఆయన రాణిస్తున్నాడు, ఇన్ని రంగాల్లో అంత సేవ చేస్తున్నాడు. సో ఇటు రాజకీయ రంగంలోనూ, ఇటు హాస్పిటల్ పరంగా కానీ, ఇటు బసవతారకం ట్రస్ట్ ద్వారా కానీ, ఇటు సినిమా రంగం కూడా ఆయన చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా ఆయన మీరు చెప్పినట్టుగా అది పద్మవిభూషణ్ అయినా పద్మభూషణ్ అయినా ఆయన దానికి 100% అర్హుడు. సో ఇంతవరకు ఎన్టీ రామారావు ఫ్యామిలీలో ఎవరికి లేదంటే అది కేవలం అసలు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఎప్పుడో ఇవ్వాలి. ఎందుకంటే అటువంటి ఆయనకి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. ఇంకా అటువంటి నటుడు నభుతో నా భవిష్యత్ అంటారు. సో ఈ భూప్రపంచం మీద అటువంటి నటుడు లేడు, రాడు కూడా. సో కాబట్టి మీరు తెలుసు కదా, సాధారణంగా రాజకీయ పార్టీ పెట్టిన ఏ సినిమా యాక్టర్కైనా సరే ఇది ఒక పనిష్మెంట్. ఏ విధంగా కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండదు. వాళ్ళు ఎంత గొప్ప నటుడైనా, ఎంత ఇది చేసినా కూడా సో ఆ రాజకీయ కోణంలోనే చూస్తారు. ఆ విధంగానే ఎన్టీ రామారావు గారు కూడా అన్యాయం జరిగింది. సో ఎప్పటికైనా సరే కోalition గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి వాళ్ళు ఇనిషియేట్ చేసి సో వీళ్ళు ఏదైనా అక్కడ అభ్యర్థన చేస్తే సో వీళ్ళు ఈ విధంగా తన గురించి తీసుకెళ్తే డెఫినెట్గా రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు గణతంత్ర వేడుకలు రావడానికి కూడా మీకు ఇంకొక 3-4 months టైం ఉంది కాబట్టి సో డెఫినెట్గా దేర్ ఈజ్ ఎ ఛాన్స్, ఒక సర్ప్రైజ్గా కూడా రావచ్చు. సో ఏదేమైనా కూడా బాలయ్య ఒక అరుదైన నటుడు. ఇటు జానపదం అయినా, లేకపోతే సోషల్ ఫ్యాంటసీ అయినా, ఇటు పౌరాణికమైనా. ఇప్పుడు పౌరాణికంలో అసలు యాక్ట్ చేయడానికి మనకు యాక్ట్రెస్సే లేరు, ఒక్క బాలయ్య తప్పించి ఎవరూ లేరు. సో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ఆ రోజున మెప్పించాడో ఈ రోజున బాలయ్య కూడా చూస్తే మీరు రకరకాల విభిన్న కోణాల్లో విభిన్న ఆయన పాత్రలను స్పృశిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ప్లస్ అది మాత్రమే కాకుండా మీరు ఆహా ప్లాట్ఫామ్లో కూడా తీసుకుంటే కూడా ఆయన అది ఒక పెద్ద హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఒక రికార్డ్ అయింది. సో కాబట్టి రెండోది ఏంటంటే బాలయ్య ఎవర్ గ్రీన్. సో ఆయన ఆ అందం అలాగే కొనసాగుతున్నాడు, ఆయనలో ఆ చిలిపితనం అలాగే ఉంది, ఆ హుషారు అలాగే ఉంది. ఎవరైతే మీరు చెప్పినట్టుగా ఏ ముహూర్తం మరి ఎన్టీ రామారావు గారు బాలకృష్ణని పెట్టాడో ఆ బాలకృష్ణుడి తగ్గట్టుగానే ఆ బాలకృష్ణ లక్షణాలు, ఆ చిన్నపిల్లోడి లక్షణాలు, ఆ మనసు వెన్న, అదేవిధంగా ఆయన ఆ హుషారు, ఆ వయసులో కూడా అంత యాక్టివ్గా ఉంటున్నాడంటే కూడా ఒకసారి గాడ్ గిఫ్ట్. అది ఎన్టీ రామారావు గారు చేసిన పుణ్యం, ఈయన చేసుకున్న పుణ్యం. కాబట్టి డెఫినెట్గా సో ఇది ఒక అరుదైన రికార్డు. కాబట్టి సో ఈ యొక్క ఏదైతే ఈ స్వర్ణోత్సవాలు ఉన్నాయో అవి విజయవంతం అవ్వాలని, బాలయ్య నిండు నూరేళ్ళు సుఖంగా హ్యాపీగా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా ఎన్నెన్నో మంచి పాత్రలు చేయాలని, ఇంకా ప్రేక్షకులను అలరించాలని. ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా ఏ యాక్టర్కైనా సరే 60+ దగ్గరికి వస్తే ఫ్యాన్ బేస్ తగ్గిపోతుంది, క్రేజ్ కూడా తగ్గిపోద్ది. అదేంటో తెలియదు. ఊహ తెలిసిన పిల్లోడి దగ్గర నుంచి మీకు 90 ఏళ్ళ ముసలి వరకు కూడా బాలయ్య పేరుగానే కేరింతలు కొడతారు. అదేవిధంగా ఆ జై బాలయ్య అనేది ఇప్పుడు పబ్బుల్లో కానీ ఎక్కడ చూసినా కూడా, ఇప్పుడు క్రికెట్ స్టేడియాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా, అది ఏ అకేషన్లో పెళ్ళిళ్ళలో చూసినా ఎక్కడ చూసినా కూడా అది ఒక జై బాలయ్య అనేది ఒక స్లోగన్గా మారిపోయింది. కాబట్టి నిజంగానే బాలయ్య జన్మ ఒక చరితార్థం. సో బాలయ్య ఏ ముహూర్తాన్ని పుట్టాడో కానీ డెఫినెట్గా అతను కారణజన్ముడు. సో బాలయ్య ఇంకా మరిన్ని కొత్త పాత్రలు, కొత్త విభిన్న పాత్రలు చేయాలని, సో ఇంకా ప్రేక్షకులను అలరించాలని, ఇంకా రాజకీయంగాను ఇటు బసవతారకం ట్రస్ట్ ద్వారా కూడా ఇంకా
ప్రజలకు చేరువై ఇంకా మరిన్ని సేవలు చేయాలని, మరి ఎంతమందికో ప్రాణదానం చేయాలని, ఇటు రాజకీయంగా కూడా ఒక రోల్ మోడల్గా మారాలని చెప్పి, ఇంకా విభిన్న పదవులు రాజకీయంగా కూడా ఆయన అధిరోహించాలని, అదేవిధంగా సినిమా యాక్టర్గా కూడా ఆయన ఇంకా రాణించి ఆయన ఓపిక ఉన్నంత వరకు కూడా ఈ విధంగానే నటిస్తూ ఉండాలని చెప్పి, సో ఆ దేవదేవుడిని, ఆ భగవంతుడిని ఆయనకు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి, నిండు రేళ్ళు ఆయుష్ ఇవ్వాలని మీ ద్వారా బాలయ్య ఆల్ ద బెస్ట్ బాలయ్య. థ్యాంక్ యూ.